నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, గత 2019 నుంచి 24 దాకా జగన్ రెడ్డి హయాంలో సొంత చెల్లైనటువంటి ఒక వైఎస్ సునీత గూడా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి తేల్చమని చెప్పి బతిమిలాడినా సరే అపాయింట్‌మెంట్ గూడా ఇవ్వకుండా సతాయిస్తూ వచ్చాడు వైఎస్ జగన్. అయితే ఈరోజు ఆ కేసుకి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి యొక్క వాంగ్మూలం అంతకుముందు ఏదైతే ఉందో, ఏదైతే కేసైతే పెట్టాడో రామ్ సింగ్ మీద సీబీఐకి సంబంధించినట్టు ఆఫీసర్ గావచ్చు, అదే విధంగా వైఎస్ సునీత మీద, అదే విధంగా తన భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి మీద. వీళ్ళ ముగ్గురు నన్ను బలవంతంగా తనకు అంటే వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ జగన్ సంబంధించిన అవినాష్ రెడ్డి మాత్రమే అని చెప్పమని చెప్పారని చెప్పేసి అది తప్పుడు కేసు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో కోర్టుకి ఇవ్వబోతున్నారు. సో దీన్ని ఎలా చూడాల్సిన మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత ఒక పురోగతి అని చెప్పి అనుకోవచ్చా దీన్ని? కృష్ణారెడ్డి అప్రూవర్ గా మారితే అవినాష్ రెడ్డి జైలుకేనా? అవును. అంటే ఇప్పుడు సత్యవర్ధన్ అప్రూవర్ గా మారేసరికి ఎవరు జైలుకి వెళ్ళారు? వంశీయా? వంశీ. అవును. అంటే వంశీ జైలుకి వెళ్ళింది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో కాదు. అవును. వంశీ జైలుకి వెళ్ళింది ఏ కేసులో? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. ఒక ఎస్సీని కిడ్నాప్ కేసులో. అవును. ఇప్పుడు అట్లాగే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళేది కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కాదు, కృష్ణారెడ్డిని బెదిరించిన కేసులోనా? అవును. అవును. కృష్ణారెడ్డితో బలవంతంగా కేసు పెట్టించిన కేసులోనా? అంటే ఫర్దర్ గా జరగబోయే పరిణామాలు ఊహిస్తుంటే, విశ్లేషిస్తుంటే జరగబోయేది ఇలా కనపడుతుంది మన కళ్ళ ముందు. ఏంటి? ఇప్పుడు కృష్ణారెడ్డి అడ్డం తిరిగాడు. అవును. కృష్ణారెడ్డి వాళ్ళు అడ్డం తిరిగితే మొత్తం తనను ఎలా బెదిరించారు, తన పైన ఎలా ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి దగ్గర పిఏగా ఎన్నేళ్ల నుంచి చేశాడు, ఎంత నమ్మకస్తుడు కాకపోతే వివేకానంద రెడ్డి దగ్గర తీశాడు. అట్లాంటి కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి కూతురు పైన, అల్లుడు పైన కేసులు పెట్టించారు. ఏది? కూతురు అల్లుడే చంపించినట్టుగా కూడా వచ్చేసింది దగ్గర సాక్షిలో కథనాలు. జగన్మోహన్ రెడ్డి అన్నాడని అప్పుడు సునీత చెప్పింది కదా ఏదో మీడియా ఛానల్లో. ఏమని? ఏమో ఆస్తి కోసం నువ్వు మీ ఆయన చంపించారేమో. అవును. అవును. అని జగనే అన్నాడంటే ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అక్కడ కనపడుతోంది? ఒక పగ, ప్రతీకారం. వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకోవటమే కాదు, వివేకానంద రెడ్డి హత్య కేసుని చంద్రబాబు మీద వేశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి ఆ గొడ్డల నుంచి రక్తపు చుక్కలు ఒక్కొక్క బొట్టు కింద పడుతున్నట్టు ఇప్పటికీ సాక్షిలో ఫుల్ పే చేశారే. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు భారత న్యాయ వ్యవస్థకి ఒక పెద్ద చిక్కుముడి, భారత దర్యాప్తు సంస్థలకి ఒక పెద్ద ప్రతిష్ట. ఏది? వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజమైన హంతకులను గుర్తించి జైలుకు పంపకపోతే వేస్ట్. భారతదేశంలో ఇక దర్యాప్తు సంస్థలు వేస్ట్, భారతదేశంలో ఇక ఈ న్యాయ వ్యవస్థ వేస్ట్ గా ప్రజలు భావించే అవకాశాలు ఉన్నాయన్నమాట. అసలు భారతదేశమే వేస్ట్ అన్న పరిస్థితి వస్తుంది. ఎందుకని? వివేకానంద రెడ్డి ఆయన ఏంటి? ఎంపీగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఇన్ని 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వివేకానంద రెడ్డి ఒక్క రాజ్యసభ తప్ప అన్ని సభల్లో చూశాడు అనమాట. ఏది? 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రిగా చేసినటువంటి అతను ఒక ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు. ఎవరు? రాజశేఖర రెడ్డికి. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కదా. అలాంటి వ్యక్తిని బాత్రూమ్ లో, నీకు సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో నీకు గొడ్డళ్లతో నరికి చంపారు. 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి దెబ్బలు, దాన్ని గుండెపోటుగా చిత్రించారు. మొన్న విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు కదా, ఏమని? గుండెపోటని. మరి మీరు ఎలా చెప్పారు? ఏంటంటే నాకు అలా వచ్చింది, అలా చెప్పాను, నేను అవినాష్ రెడ్డే చెప్పాడు అన్నట్టుగా అన్నాడు. నాకు ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి చెప్పమన్నాడు, నేను అదే చెప్పానని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి? అసలు అది ఇంకో కేసు. యాక్చువల్గా ఇంకా దానిపైన ఇంకా కేసు ఫైల్ చేయలేదు. ఏది? విజయసాయి రెడ్డిని ఆ ఇష్యూలో పిలవాలి, పిలిచి గుండెపోటని ఎవరు చెప్పమన్నారు ఏంటని అతని దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి. అవినాష్ రెడ్డి చెప్పమన్నాడు అని అతను గనక పోలీసు విచారణలో గనక చెబితే, బయట అన్నదే అక్కడ గనక చెప్పినట్లయితే అవినాష్ రెడ్డి పైన మళ్ళీ అదొక ఇదవుతుంది. ఏది?
అవును. ఒకటి, ఇప్పుడు కృష్ణారెడ్డిని బలవంతంగా అతని చేత కేసు పెట్టించటం, అవును. అనిత పైన, రాజశేఖర రెడ్డి పైన, అదే కాదు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ అవును. అతని పైన అవును. కేసు పెట్టించారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు సరే, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటారు, మా చెల్లి మేము పెట్టుకుంటాం, లేకపోతే మా బావ మేము పెట్టుకుంటాం అంటారు. అవును. మా అవును. మా 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 చెల్లి నేను గోడ కేసు పడతా అంటే నువ్వేం చేస్తావు? మా అవును. అమ్మ అవును. నేను ఉమ్, కేసు వేస్తా ఎన్సిఎల్టీలో, నీకెందుకంటే ఏం చెప్తావు? అవి కాదు ఇక్కడ. ఇక్కడ వీళ్ళు పెట్టిన కేసు మరొకళ్ళు ఎవరిపైన, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసు పెట్టారంటే, ఉమ్, అసలు రామ్ సింగ్ పైన అది సిబిఐ ఇప్పటికి దగ్గర దగ్గర 70 ఏళ్ళు అవుతాది. ఉమ్, ఏది దేశంలో సిబిఐ ఏర్పాటు చేసి 6.5 దశాబ్దాల్లో ఇంతవరకు సిబిఐ ఎస్పీ పైన ఏ రాష్ట్రంలోనే ఎవడన్నా కేసు పెడతాడా? లేదు. అంటే ఆ కేసు కట్టించింది ఎవరు? ఉమ్, పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఆ అవును. కట్టినటువంటి ఆ ఇన్స్పెక్టర్, లేకపోతే ఆ ప్రభుత్వం, ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసు అది. స్పష్టంగా అవును. కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నమాట. రామ్ సింగ్ పైన కేసు పెట్టింది కృష్ణారెడ్డి పేరుకు మాత్రమే. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యాలు. ఇలాంటి అవును. పరిస్థితుల్లో ఇది ఇంకా కొత్త కేసు అవుతుంది ఇప్పుడు. ఉమ్, ఏది ఉమ్, కృష్ణారెడ్డి అడ్డం జరగటం అనేది. ఇవాళ ఉమ్, కృష్ణారెడ్డి వాంగ్మూలం ప్రకారం మళ్ళా కేసు గనక కడితే, ఉమ్, పాత కేసుల సంగతి దేవుడెరుగు, ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఇక బెయిల్ రాదు, ఇక అది వేరే విషయం, ఏది జైలుకి వెళ్ళటం ఖాయం ఉమ్, అన్నమాట. ఇప్పుడు ఉమ్, ఎన్ని కథలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. గుండెపోటు అన్నారు, ఆ? అవును. అవును. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, తెలుగుదేశం పార్టీ చేయించిందన్నారు, ఆ ఉమ్, తర్వాత ఏడ్చారు, పెడబొబ్బలు పెట్టారు, రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకున్నారు, సునీతను పక్కన పెట్టుకుని మరి. అవును. ఆ అవును. తర్వాత ఆ, ఇది ఆ, ముస్లిం భార్య అన్నారు, అవును. అవును. అక్రమ సంబంధాలు అన్నారు, తర్వాత ఉమ్, ఎవరో ఒక పిల్లాడు ఉన్నాడు అవును. ఆ, అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లాడిని పిలిపించుకోవటం, ఆ, అవును. 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 ముఖ్యమంత్రి కార్యాలయానికి ముస్లిం పిల్లాడు అక్బర్ ఏదో ఉంది పేరు, షహన్ షా, చిన్న ఉమ్, పిల్లాడు. అవును. అంటే అవును. చిన్న చిన్న పిల్లాడితో జగన్మోహన్ రెడ్డి రాజకీయం మామూలుగా బాగా చేస్తాడు. ఇప్పుడు నిన్నేదో ఆ మిర్చి యార్డ్ దగ్గర చిన్నపిల్ల అనుకున్నాం, ఏది రవీంద్ర దే- భారతి స్కూల్. దేవికా రెడ్డి. ఉమ్, ఆ పిల్లని అప్పటి టక తీసుకొచ్చేసి కారు మీద ఎత్తుకుని కిస్సులు ఇచ్చినట్టుగానే అక్బర్, షహన్ షా ఎవరు మన అవును. వివేకానంద రెడ్డిని కొడుకు అని వీళ్ళు చిత్రించిన ఆ అవును. ఆ పిల్లాడిని కూడా అప్పట్లో తన దగ్గరికి పిలిపించుకుని వాడిని కూడా చక్కగా దగ్గర తీసుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్న పరిస్థితుల్లో, అంటే పిల్లలతో జగన్ ఆట ఇప్పుడు అవును. కొత్తగా బిగిన్ అయిందేవి కాదు. కాదు. అవును. అవును. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, ఎత్తుకున్నాడు, ముద్దెత్తుకున్నాడు అంటే పాపం ఆ పిల్లలు ఇబ్బంది పడతారు. అవును. ఇప్పుడు దేవికా రెడ్డి ఇబ్బంది పడుతున్నట్టే అంతకుముందు ఆ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఎవరు అవును. చిన్నపిల్లాడు అవును. అవును. షహన్ షారా మరేదో అక్బర్, వీళ్ళు చిత్రించిన అంశాల్లో అసలు వాళ్ళ నిందితుల తల్లులతో వివేకానంద రెడ్డి అక్రమ సంబంధాలు అంటగట్టారు. ఉమామహేశ్వర రెడ్డి తల్లికేనో లేకపోతే అవును. సునీల్ అవును. తల్లికనో సునీత్ తల్లికి పెట్టారు. అవును. ఎన్ని కథలుగా చెప్పి వాటన్నిటినీ కూడా గుదిగుచ్చి వీళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడటం, వాళ్ళు ఏది సాక్షిలో కథనాలు రాయటం. ఉమ్, అసలు ఉమ్, ఇప్పుడు నువ్వు ఒక పేపర్ పెట్టుకున్నావు జగన్, ఆ? ఉమ్, ఉమ్, ఉమ్. నీ పేపర్లో మీ బాబాయ్ గురించి రాస్తావా చెడుగా? లేదు. అవును. అరే అరే, మన సొంత పేపర్లో మన బాబాయ్ గురించి చెడుగా రాసే దుర్నీతి ఇంకా అసలు ఇంకా ఇది ఎలాంటిది అని చెప్పాలి. తండ్రి మీదే రాసినట్టు కదా. అవును. పిన తండ్రి అంటే తండ్రితో సమానం. అవును. ఇప్పుడు బాబాయికి కొడుకుకి మధ్య రిలేషన్ మామూలుగా ఉండవు అనమాట. అవును. అట్లాంటిది ఏ, ఈ ఇది చిలికి గాలివాన అవటం కాదు, మెడకు చుట్టుకోవటం ఖాయం. ఉమ్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదిలితే కేసు, మెదిలితే కేసు, కూటమి అవును. ప్రభుత్వం పెడుతున్నాయి కాదు. అవును. గతంలో ఆయన చేసిన ఘోరాలు, నేరాలు ఇవాళ ఉమ్, వరుస పెట్టి ఈ కేసులన్నీ కూడా పడుతున్న నేపథ్యం అన్నమాట.
సార్ ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది సార్. మీరు అంటున్న మాటల్లోనే ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి చూసుకుంటే ఏదైతే సత్యవర్ధన్ ఎలాగైతే ఈ కేసుకు పడడంలో కారకుడయ్యాడో, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కృష్ణారెడ్డి ఏది వివేకానంద రెడ్డి కేసులో కృష్ణారెడ్డి అవినాష్ రెడ్డి వెళ్తాడు. సేమ్ అదే విధంగా మళ్ళీ అవినాష్ రెడ్డికి ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే దస్తగిరికి సంబంధించిన దగ్గర చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఎటు తిరిగినా అవినాష్ రెడ్డి నుంచి జగన్ కి మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? దస్తగిరిని బెదిరించడం అది మరొక బ్లండర్. ఏది బ్యారక్ వెళ్ళి జైలుకి వెళ్ళి అతనికి 20 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టి బెదిరించడం అంటే ఇదే. అది ఏది ఇప్పుడు సత్యవర్ధన్ చేసింది కూడా అదే కదా. అంతే, అవును. సత్యవర్ధన్ ని మీరు బెదిరించారు, కిడ్నాప్ చేశారు, మైహోం భుజాకి తీసుకెళ్లారు, రాయదుర్గం. సో పక్కన స్పష్టంగా నీకు వంశీ కనపడుతున్నాడు లిఫ్ట్ లో. ఏది ఆయన ఫ్లాట్ లోకి 22 అంతస్తుల ఫ్లాట్ లోకి తీసుకెళ్లడం, మళ్ళా మరుసటి రోజు తీసుకురావటం, ఆయన కారు బ్లాక్ క్రెటా అని కూడా వీళ్ళు నిర్ధారించిన దీంట్లో ఇవాళ వంశీ గూగుల్ టేక్అవుట్ లో ఏది ఆ సెల్ టవర్ లొకేషన్స్ లో అతను విజయవాడ కోర్టుకు వచ్చాడా రాలేదా, అతను వెహికల్ విజయవాడ నుంచి ఇట్లా కోదాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళిందా లేదా, లేకపోతే ఖమ్మం మీదుగా తిరిగి వచ్చిందా లేదా, విశాఖపట్నం వాళ్ళు తీసుకెళ్లారా లేదా, ఇవాళ టెక్నాలజీ ఇవాళ దేవుడి కళ్ళైనా కప్పచ్చు గాని టెక్నాలజీ కళ్ళు కప్పలేవు అనమాట. అంటే నిన్న కూడా చంద్రబాబు ఎక్కడో ఢిల్లీలో ప్రెస్ మీట్ లోనో మరి ఎక్కడో అన్నట్టుగా చూశాను. ఏంటి దేవుడు ఒక్కడే టెక్నాలజీ ఒక్కటే అన్నాడు. దేవుడు ఒక్కడే టెక్నాలజీ ఒక్కటే అంటే దేవుడి కళ్ళైనా కప్పొచ్చు కానీ టెక్నాలజీ కళ్ళు నువ్వు కప్పలేవు అనేది వివేకానంద రెడ్డి హంతకుల్ని పట్టుకోవడంలోనే కాదు, నిన్న సత్యవర్ధన్ ఆ కిడ్నాపర్స్ ను పట్టుకోవడానికి అదే. ఇప్పుడు ఈ చైతన్య నువ్వు చెప్పింది ఏది జైల్లో వెళ్ళి దస్తగిరిని బ్లాక్ మెయిల్ చేయటము, లేకపోతే నేను చంపుతా అనడము, మాదే ప్రభుత్వం అనడము, దస్తగిరే చెప్పటం కాదు, బీటెక్ రవి కూడా నీకు అక్కడ చెప్పాడు. ఏంటి అతనే అక్కడ విట్నెస్ గా ఆ ఎదురు సెల్ లో బీటెక్ రవి ఉన్నట్టు డాక్టర్ చైతన్య మరి వెళ్ళడము మళ్ళీ రావడము నేనే చూశానని బీటెక్ రవి చెప్పినప్పుడు చైతన్య పైన ఆ ఒక్క కేసు పడటమే కాదు, ఇప్పుడు మరి చైతన్య కూడా అప్రూవర్ గా మారతాడంటావా? ఇప్పుడు చైతన్య కనుక అప్రూవర్ గా మారి నన్ను జగన్మోహన్ రెడ్డి పంపాడని చెప్పాడు అనుకో, గొప్ప కొల్లేరే అసలు మొత్తం తాడేపల్లి కుష్మాండాలతో కదిలిపోద్ది, ప్యాలెస్ నుంచి లాక్కెళ్లే పరిస్థితి వచ్చింది అనమాట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం ఇప్పటికైనా అవుద్దా అంటే, జ్ఞానోదయం అవుద్దని ఆశించడం కూడా తప్పు. కానీ నేను ఇన్ని నేరాలు చేసి తప్పుకోగలను అనుకుంటే అది అయ్యేది కాదనమాట. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానతో సరి. 99 గొడ్లు తింటావు, ఓకే, కళ్ళు కప్పుతావు, కానీ ఆ 100వ గొడ్డుని తిన్నప్పుడన్నా నీకు సరే అన్నమాట. అదేగా ఇప్పుడు కృష్ణుడు చెప్పింది శిశుపాలుడు 100 తప్పులు వదిలిపెడతానన్నాడు, 100వ తప్పు ఏమైనా 100వ తప్పుకు వంశీ వెళ్ళి జైల్లో పడ్డాడు. ఇప్పుడు 100వ తప్పుకి అవినాష్ రెడ్డి జైల్లో పడతాడా, జగన్మోహన్ రెడ్డి జైల్లో పడతాడా? ఎందుకంటే ఇవాళ దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర చేసి ఏ విధంగా కుక్కను చంపటం దగ్గర నుంచి అబ్బో మామూలు మిస్టరీ కాదనమాట. దీన్ని గనక ఒక ఎపిసోడ్ గా గనక తీస్తే కనీసం ఒక 1000 ఎపిసోడ్లు వస్తాయి. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసును కనుక బిగిన్ చేసి కనుక ఏదన్నా ఒక టీవీ సీరియల్ కనుక తీస్తే, ఆల్రెడీ సినిమా వచ్చేసింది అనుకో, వివేకం ఎలానో వచ్చేసింది వివేకం, ఆ సినిమాయే కొంప ముంచింది, అది వేరే విషయం. అవినాష్ రెడ్డి ఇవాళ మరి పార్లమెంట్ కి వెళ్తాడా, జైలుకి వెళ్తాడా చూద్దాం రేపటి సెషన్స్ లో. అదే సార్, చూద్దాం సార్. మొత్తానికి త్రికోణ వ్యూహం లాగా కనిపిస్తుంది, ఏదో బాహుబలి చిత్రంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక పక్కన సత్యవర్ధన్, ఇంకో పక్కన చైతన్య రెడ్డి, ఇంకో పక్కన మనం చూసుకుంటే కృష్ణారెడ్డి. సో ఎటు చూసినా సరే వేళ్లు మాత్రం జగన్ వైపే చూపిస్తున్నాయి. సో మొత్తానికి ఏం కాబోతుందో చూద్దాం మరి. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.